Good evening. Praise the Lord. Largest Philip, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Yeah. అందరికీ వందనాలండి. బాగున్నారా? అందరికి వందనాలు ప్రశాంత్ అన్న. వందనాలు బ్రదర్, వందనాలు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్, బాగున్నారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. బాగున్నాం, మీరు బాగున్నారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ రోజు క్లాస్ ని మనం ప్రారంభం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఈ రోజు ప్రార్థనకు ప్రకాష్ కటికాల గారు నిర్ణయించడం జరిగిందండి. అలాగే బైబిల్ రీడింగ్ కి నత్త వరప్రసాద్ గారు బైబిల్ రీడింగ్ చేస్తారు. ఉన్నారా బ్రదర్? ప్రకాష్ కటికాల గారు, నత్త వరప్రసాద్ గారు ఉన్నారా బ్రదర్? మీరు ప్రారంభ ప్రార్థన చేసి ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. లెట్ us pray. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని ప్రార్థించండి. ప్రకాష్ కట్కాల గారు అన్మ్యూట్ చేసుకోండి. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. ప్రకాష్ గారు ప్రార్థనతో ఈ క్లాస్ ని ప్రారంభిస్తారా? సార్ ప్రకాష్ గారు. ఇంకెవరికైనా పేరు చెప్పండి బ్రదర్, టైం అవుతుంది. ఓకే సార్. ప్రకాష్ గారు, నత్త వరప్రసాద్ గారు, మీరు బైబిల్ రీడింగ్ చేయాలండి. ప్రకాష్ గారు ఆన్లైన్ లో లేనట్టున్నారు, ఆడియో వినపడట్లేదు. మరి ఒకరికి అవకాశం ఇద్దాం. సోమిల క్రాంతి కుమార్ గారు బ్రదర్ ప్రార్థన చేస్తారు బ్రదర్. ఓకే, లెట్ us pray. ప్రార్థన చేస్తుందాం. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, గడిచినటువంటి ప్రభా మీరు దీవించారు, ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవాదిగో తండ్రి, జూమ్ మీటింగ్ లో ప్రభా ఈ దినము ప్రభా మా కొరకు దిగో తండ్రి నీ లేఖనం నుంచి విత్తబడుతున్న ప్రతి ఒక్క మాట పొడుగు తండ్రి మా యొక్క పరిచర్యలో మా యొక్క తండ్రి ప్రాంత ప్రజల మీద ప్రభాదిగో తండ్రి నీ వాక్యము విరజలుటకు అయినా మీ యొక్క మాటలు ఎంతో ఉపయోగకరంగా మాకు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసురాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవా మీరే దానికి తోడుగా నేడు నడిపించమని దేవా ఈ దినమంతను పొడుగు తండ్రి యొక్క జూమ్ మీటింగ్ కార్యక్రమంలో ప్రభా పాల్గొంటే ప్రతి ఒక్కరు కూడాను ప్రభాదిగో తండ్రి శ్రద్ధ కలిగి నీ మాటలను వినడానికి ఓపికతో సహనంతో దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవాదిగో తండ్రి ఈ యొక్క సాయంకాలం సమయంలోనైనా ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా నేర్చుకున్నట్టు ప్రతి ఒక్క మాట అదిగో తండ్రి దేవా మా యొక్క జీవితంలో ఎంతో విలువైనవిగా భావిస్తున్నాం. ప్రభానికి వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. జూమ్ మీటింగ్ ప్రారంభం చేయటకు మీరు సహాయపడి నడిపించమని
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఈరోజు మన ఎవాంజలిస్టులు అందరూ సిస్టర్స్ బ్రదర్స్ మీ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరు మిస్ కాకండి. ఫోటో తీసుకుంటారండి అందరిది. దయచేసి అందరూ మీ వీడియోస్ ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన సిస్టర్స్ బ్రదర్స్ మంచిగా సరిగ్గా కూర్చొని మంచిగా మీ పోస్చర్ బాగుండాలని స్క్రీన్ షాట్ తీసుకుంటారు మీ అందరిది. ఎందుకంటే ఎవరు అటెండ్ అవుతున్నారో ఎవరు ఉంటున్నారో మంచిగా అనే దానికోసం ఈ ఫోటో తీసుకోవడం జరుగుతుందండి. దయచేసి మంచిగా ప్రాపర్ గా కూర్చుంటే వాళ్ళు ఫోటో తీసుకుంటారు. క్లాస్ స్టార్ట్ చేయక ముందు వరకు ఫొటోస్ తీసుకుంటా ఉంటారు మీ ఫొటోస్. ఇంకా అండి కొందరు ఫోన్ నెంబర్స్ తోటే ఇక్కడ మీరు జాయిన్ అవుతున్నారండి. దయచేసి మీ ఫోన్ నెంబర్ ప్లేస్ లో మీ పేరు రీనేమ్ చేసుకోండి. కొందరు ఇక్కడ మొబైల్ నెంబర్ కనపడుతుంది. దయచేసి మీ జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు వీడియో మీరు మీ పేరు రాసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా క్లాస్ జరిగేటప్పుడు మీ డౌట్స్ ఏమైనా ఉంటే వచ్చే వారం నుంచి గూగుల్ సర్వర్ ద్వారా మీ డౌట్స్ మీ క్వశ్చన్స్ దాంట్లో రాసి పంపించవలసిందిగా కోరుచున్నాం. క్లాస్ మధ్యలో దయచేసి ఎవరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడకండి. శ్రద్ధగా మన లిదియా గన్సారిం గారు చెప్పే వాక్యం శ్రద్ధగా విందాం. ఓకే అండి, ఒకసారి రివ్యూ చేసుకుందాం. గడిచిన వారం మొన్న మనం ఏం నేర్చుకున్నామండి? ఏ పాఠం నేర్చుకున్నాం? టైటిల్ ఏంటండి? వాట్ ఈస్ ద టైటిల్ ఫర్ ది లాస్ట్ క్లాస్? బేసిక్స్ ఆఫ్ ది బైబిల్. బేసిక్స్ ఆఫ్ ది బైబిల్ గురించి మనం నేర్చుకున్నామండి. బైబిల్ 4 అంశాలుగా విభజించబడిన మనం చూసాము. ఒకటి చరిత్ర, సూచన, ప్రవచనం. చరిత్ర అంటే ఏం లేదండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. చరిత్ర అనేది దేవుడు ఎందుకు మనకు బైబిల్లో లిఖింప చేశాడు అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది మనం గ్రహించగలం. అలాగే సూచనలు ఎందుకున్నాయి బైబిల్లో అంటే వీ మస్ట్ బి పర్ఫెక్ట్ యాజ్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్, వీ మస్ట్ బి పర్ఫెక్ట్. దేవుడు పర్ఫెక్ట్ గా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధతలోనికి రావడానికి దేవుడు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ప్రవచనాల గురించి గత క్లాస్ లో మనం నేర్చుకున్నాం. లాస్ట్ క్లాసెస్ లో ప్రవచనాలు అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లాన్. అంటే ఆ ప్లాన్ అనేది ఫుల్ఫిల్మెంట్, అంటే ఫిజికల్ బాడీలోకి రావడానికి దాన్ని నెరవేర్పు అంటాం. ఉదాహరణకు మనం బిల్డింగ్ కట్టామనుకోండి, ఆ బిల్డింగ్ లో ఒక బ్లూ ప్రింట్ అనేది తీసుకుంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాఫెసీ, ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్పు ఎప్పుడు వస్తుంది? ఇటుకేసి, సున్నమేసి, బిల్డింగ్ వేసి, అంతా ఇటుక మీద ఇటుక వేసి దాని నెరవేర్పు అనేది ఒక ఇల్లు, ఒక స్ట్రక్చర్ అనేది రావడం చూస్తున్నాం. అంటే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు అనేది ఆ ప్లాన్ ఫుల్ఫిల్మెంట్ కావడం అనేది మనం చూస్తున్నాం. అయితే నెరవేర్పు అంటే మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తుంటాం. పాత నిబంధన గ్రంథంలో మర్మమైన ప్రవచనం ఏంటండి? మెస్సియా కోసం ఎదురు చూడడం, మెస్సియా వస్తాడని. మెస్సియా అనే పదానికి అర్థం ఏంటి? అనాయింటెడ్ వన్, అభిషేకించిన వ్యక్తి, అభిషేకం పొందిన వ్యక్తి అని. మనం మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? క్రీస్తు అనబడిన యేసు. అంటే క్రీస్తు అంటే ఏంటండి? యేసు అంటే ఏంటి అండి? అభిషేకం పొందిన క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడండి. యేసు అంటే రక్షకుడు, అంటే రక్షించడానికి అభిషేకం పొందినవారు. పాత నిబంధన మనం చూస్తూ ఉంటాం. చాలా మంది రాజులు, ప్రవక్తలు, ఇంకా బోధించేవారు, వారందరూ అభిషేకం పొందడం మనం చూస్తుంటాం. అంటే అభిషేకం అంటే ఏంటండి? అభిషేకం ఇస్ నథింగ్ బట్ టు అనాయింట్ ఫర్ ది వన్ వర్క్. అంటే ఒక పని కోసం అభిషేకించబడిన, ప్రత్యేకమైన పని కోసం అభిషేకించబడిన వారిని మనము చూస్తుంటాం పాత నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథం యొక్క నెరవేర్పు ఏంటి అంటే మనము
యేసయ్య రాకడ, ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ మనం తెలిసిందే. అయితే ఈ ప్రవచనాల నెరవేర్పు అనేది ఎలా జరుగుతుందంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నిజమైన విశ్వాసం అండి. మనం ఎప్పుడైతే అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి అబద్ధమైన విశ్వాసం, అవిశ్వాసము, నిజమైన విశ్వాసం. మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. నిజమైన విశ్వాసంతో జీవిస్తేనే, మన జీవితాన్ని కొనసాగిస్తేనే దేవుని యొక్క నెరవేర్పు చూడగలం. మనము యోహాను సువార్త 14:29 చూసాం. అది మనము విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుని ప్రవచనం అంటే దేవుడు ప్రామిస్ చేస్తే అది నెరవేర్పుగా జరుగుతుంది. బ్రదర్ మ్యూట్ లోకి వెళ్ళారు, అన్మ్యూట్ చేసి. అదే అవిశ్వాసంలో ఉన్నాం అనుకోండి, దేవుని బ్లెస్సింగ్స్ అనేది మనము కోల్పోతామండి. అలాగే 6000 సంవత్సరాలుగా దేవుడు పనిచేస్తా ఉన్నాడు. 6000 సంవత్సరాలుగా దేవుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడండి? సాతానుతో యుద్ధం చేస్తున్నాడండి. అసలు బైబిల్ యొక్క ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాగ్దానంతో కూడింది. బైబిల్ అనేది వాగ్దానంతో కూడింది. ఇప్పుడు మనం రాజకీయ నాయకులను చూసినట్లయితే అండి, ఇప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తున్నారు, కానీ నెరవేరుస్తున్నారా? నెరవేర్చట్లేదు. కానీ మన దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. ఆమెన్, ఆమెన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మన నిజమైన దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం చేసి నెరవేర్చడానికి ఆయన నరుడు కాడు అంటే జన్మ పాపము కర్మ పాపము లేనివాడండి. యేసుక్రీస్తు జన్మ పాపము కర్మ పాపము లేనివాడు కాబట్టి, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఒక్కడే నీతిమంతుడు కాబట్టి అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నిర్మిస్తానంటారు. అంటే శాస్త్రుల పరిశీలి ఏమనుకున్నారు? ఇది 46 సంవత్సరాలు దేవాలయం కట్టారు, మీరు నువ్వు 3 రోజుల్లో లేపుతావా? ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు చూసినట్లయితే లేపుతానన్నాను, కడతాను అనలేదు. కాబట్టి ఇవన్నీ ప్రవచనాలుగా ఉన్నాయండి. మనము ప్రాఫెసీస్ ఎప్పుడు నమ్ముతామో, ఈ ఉపమానాలు ఎప్పుడు నేర్చుకుంటామో మనకు ప్రకటన గ్రంథం అనేది బాగా అర్థమవుతుందండి. అలాగే అండి, మన ఇన్స్ట్రక్టర్ గారు లాస్ట్ క్లాస్ లో చెప్పారు బైబిల్ చరిత్ర యొక్క ప్రవాహం గురించి. మనకందరికీ అవన్నీ తెలిసినట్టే, టైం లేదు, మనం ఇన్స్ట్రక్టర్ గారికి ఛాన్స్ ఇద్దాము. అలాగే ఈ వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవడం ఎలా జరుగుతుందంటే, మనము నిజమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఈ నిత్య జీవం పొందాలి అంటే మొట్టమొదటిగా దేవుడు చేసిన వాగ్దానం మీద నమ్మకం, విశ్వాసం ఉంచాలి. అలాగే దేవుడు చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉంచాలండి. ఆమెన్. ఇది గత వారం జరిగిన క్లాస్ అండి.